వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ బంజారా హిల్స్ లో కారు బీభత్సవం. జిల్లా అధికారులు ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులతో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీక్ష. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృతి, గొప్ప మనసు చాటుకున్న భర్త. విజయవాడలో కురుస్తున్న భారీ వర్షం, జల దిగ్బంధంలో విజయవాడ బస్టాండ్. నాగర్ కర్నూల్లో ఫేక్ ఐడి కార్డులతో వ్యాపారుల వద్ద డబ్బు వసూలుకు పాల్పడుతున్న ఇద్దరు యువతులు. పర్యావరణ సమతుల్యత కోసం మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత, ఎమ్మెల్యే దట్ల సుబ్బారావు. జోరు వానలోనూ వాడపల్లి వెంకన్న ఆలయానికి పెద్ద ఎత్తున భక్తుల తాకిడి. ఇక వివరాల్లోకి వెళ్తే, జోరువానలోనూ పెన్షన్లు అందజేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి ఒకరోజు ముందుగానే పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 మరియు ఇతర పెన్షన్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్ అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి, పాఢాల వెంకటరామరెడ్డి. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామ ఎన్టీఏ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. खाना भी तो एक जरूर शॉप पार्ट में था जहाँ के रहते के गाड़ी से ले लेना तो शॉप के हमारे घर మన కంప్లీట్లో నేను షాపుకి నేర్తే ఇక్కడ రమ్మనండి. సెట్ బజ్జీ పెట్టాలండి మీరు రమ్మనండి. అందరికీ తక్షణ చంద్రబాబు రోజు ముందు ఇచ్చేసారు మీకు అందరికిల్లు ఎలక్ట్రిక్ జగన్ అంత ఇబ్బంది పెట్టడం 3 నెలలు అప్పుడు ఇస్తుంది కదా. వారంటీర్ లేకపోతే కంపెనీ పొదవరు ఇంటికి అన్నారు. వాళ్ళ పెద్ద పంచున్నారు 3వ నెల ఏ ఇబ్బంది లేకుండా రోజు ముందు చూసారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న వంపువాగు తొర్రూరు నుండి కాటాయపాలెం గ్రామానికి నిలిచిపోయిన రాకపోకలు.
జోరువానలోనూ వాడపల్లి వెంకన్న ఆలయానికి పెద్ద ఎత్తున భక్తుల తాకిడి 7 వారాల వెంకన్నను దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు 7 ప్రదక్షిణలు గోవింద నామస్మరణలతో మారుమోగిన ఆలయ ప్రాంగణం. వర్షం కారణంగా ప్రదక్షిణలు చేసే భక్తులు తడిసిపోకుండా మాడవీధులలో టెంట్లు వేయించిన ఆలయ అధికారులు. ఎడతెరిపి లేని వర్షంలోనూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి తగ్గని భక్తుల రద్దీ. తెల్లవారుజామున నిర్వహించిన సుప్రభాత సేవకి తొలి హారతికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. సామాన్య భక్తురాలుగా స్వామివారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వర దేవి కుప్పం పట్టణం టీబీ రోడ్లో నూతనంగా సత్య జ్యువెలర్ని ఎమ్మెల్సీ డాక్టర్ కంచె శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యువెలరీ అధినేత సత్యరాజ్ విద్యా సామగ్రిని ఎమ్మెల్సీ చేతికి అందజేసి పేద విద్యార్థులకు అందించవలసిందిగా కోరారు. అనంతరం సత్యరాజ్ మాట్లాడుతూ స్వచ్ఛమైన నాణ్యమైన వెండి బంగారం ఆభరణాలతో పాటు కరంగలి మాలలు విక్రయించబడతాయని తెలిపారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం నూతనంగా చేపట్టిన ప్రాజెక్టులపై కామన్వెల్త్ కూటమిలో భాగమైన కామన్వెల్త్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ ఆసక్తి కనబర్చింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిడబ్ల్యూఈ ఐసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోసిగ్లోస్ బ్రూక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో పెట్టుబడులు, నైపుణ్యాల అభివృద్ధి తదితర అంశాల చర్చకు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 56 కామన్వెల్త్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణకు కామన్వెల్త్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ కృషి చేస్తుందని, ప్రత్యేకించి చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, స్టార్టర్లు, నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయని రోసి తమ సిడబ్ల్యూఈ ఐసీ కౌన్సిల్ ఉద్దేశాలను ముఖ్యమంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మూసీ నది ప్రక్షాళన తదితర ప్రాజెక్టులపై సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజన్ను పంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులో వ్యూహాత్మక భాగస్వామిగా ఉండేందుకు కామన్వెల్త్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ ఆసక్తి చూపింది. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మొగర్లాజాపురం సున్నపు బట్టీలు సెంటర్ సమీపంలో ఉన్న మసీద్ పక్కన కొండ చర్యలు జారిపడ్డాయని స్థానికుల ద్వారా సమాచారం అందింది. హైదరాబాద్ బంజారా హిల్స్లో కారు బీభత్సవం. వేగంగా వచ్చి కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్లో పార్కు చేసిన కారు ఆటోను ఢీకొట్టిన కారు, అనంతరం పల్టీ కొట్టిన కారు డ్రైవర్కు తీవ్ర గాయాలు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
గుడ్లవల్లేరు సంఘటనలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతిని కళాశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి పంపించింది. దీంతో బాధిత విద్యార్థులు యాజమాన్యంపై మండిపడుతున్నారు. పోలీసులు ఇంకా విచారణ చేయకముందే ఆ యువతిని ఇంటికి ఎలా పంపుతారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సంఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు హాస్టల్లో ఎలాంటి పరికరాలు గుర్తించలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. अरे कार नंबर చూడ रहा ఒకసారి కార్ నంబర్ కూడా పక్కన వస్తుంది దొరికిందా కూర్చుంది వెనకాల అది మన కారేరా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కూడా పనికొచ్చిద్దిరా మందర వెనకాల గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేదా హెల్త్ బాగాలేదని తీసుకెళ్తున్నారు అక్కడికి హెల్త్ బాగాలేకపోతే చేతిలో కవర్ ఏంటంట విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలు జలమయమైన రోడ్లు నీట మునిగిన వాహనాలు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఈ రోజు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ప్రైవేట్ స్కూల్ పిల్లలు స్కూల్కు వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారింది. వర్షం బాగా కురుస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఒకరోజు సెలవు దినంగా ప్రకటించాలని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వర్షం కారణంగా తొర్రూరు మండల ఎంఈఓ స్పందించి కలెక్టర్కి సమాచారం అందించి ఒకరోజు సెలవు దినంగా ప్రకటించాలని కోరుకుంటున్నారు. నాగర్ కర్నూలులో ఫేక్ ఐడి కార్డులతో వ్యాపారుల వద్ద డబ్బులు వసూలుకు పాల్పడుతున్న ఇద్దరు యువకులు గూగుల్లో షాప్ లొకేషన్ షాప్ ఫోటోస్ పెడతామని గాలం ఆఫర్ పేరుతో ఒక్కో వ్యాపారి నుంచి 6,000 రూపాయలు వసూలు చేశారు. జిల్లా కేంద్రంలోని దేవేకి లాడ్జిని అడ్డంగా మార్చుకున్న యువతులు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు జల దిగ్బంధంలో విజయవాడ బస్టాండ్ ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయవాడ బస్టాండ్ చుట్టూ వరద చేరింది. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోకి ముఖాలలోతు నీరు రావడంతో బస్సులు లారీలు రోడ్లపైన నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు గన్నవరం పోలీస్ స్టేషన్ను వరద చుట్టుముట్టింది.
ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు, ఎస్పీ రూపేష్ల ఆధ్వర్యంలో జిల్లా పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులతో జిల్లాలోని ఎస్సీ ఎస్టీ కేసులు, ఎస్సీ ఎస్టీ సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పోలీస్ రెవెన్యూ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ఎస్సీ ఎస్టీలను అనవసరంగా కేసులో ఇరికించే పద్ధతులను పోలీసులు సిబ్బంది వినాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేలా పోలీస్ రెవెన్యూ సిబ్బంది పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు మాట్లాడుతూ విద్యార్థులకు మంచి విద్య, మంచి భోజనం అందించేందుకు హాస్టల్స్లో రెసిడెన్షియల్ స్కూల్స్ విధిగా అధికారులు విధిగా తనిఖీలు చేయడం జరుగుతుందని, పాఠశాలలో సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు. కోరుకుంటూ మా నరసింహరావు చెప్పిండు మరి స్టడీ సర్కిల్ కోసం మరి మా కలెక్టర్ గారు, మేడం గారు మరి స్టడీ సర్కిల్ కోసం కొంచెం ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలి. మేము కూడా మన జిల్లా మంత్రి దామోదర్ గారిని కలుస్తాం, దామోదర్ రాయలసీమ గారిని. మరి మన సంగారెడ్డి జిల్లాలో మరి మన పిల్లలకు ఎస్సీ స్టడీ సర్కిల్ ఉండాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మెమోరాండం ఇచ్చి మరి మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా మా కలెక్టర్ మేడం గారిని కోరుతామని ఏంటంటే మేమంతా కూడా మేము డ్యూలీకి రాస్తున్నాం మేడం. ఎస్సీ ఎస్టీ కమిషన్ హెడ్ ఆఫీస్ మా ఆఫీస్ ద్వారా ఏంటంటే రెగ్యులర్గా సివిల్ లైఫ్ తప్పుకోవాలి. దానికి సంబంధించిన మండలంలో ఇస్తే మరి అక్కడి నుంచే మేమందరం కమిషనర్ జిల్లా వద్ద పోయి మేము అక్కడ వేమనారాయణ రెడ్డి ప్రభుత్వ సలహాలతో మాట్లాడి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఉంటే కూడా మెసేజ్ పంపించి 24 గంటలల్లో సిఐని 6 కాన్స్టేబుల్ సస్పెండ్ చేయించి చూసి సమాజం అంతా చూసి నేను ఏమంటున్నంటే మనకు ఉమ్మడి మెదక్ జిల్లా మనంతా ఒక జిల్లా ఉన్నాం. నేను గౌరవ మా ఎస్పీ గారిని కోరుతా ఉన్నా, మా డిఎస్పీలను కోరుతా ఉన్నా. మరి అటువంటి సమస్యలు ఎక్కడైనా ఒక దొంగతనం కేసు విధించడం కానీ, ఎస్సీ ఎస్టీలను ఇలా కేసుగా ఒప్పుకోమని చెప్పి హరాస్మెంట్ చేయడం కానీ దయచేసి జరగకుండా చూస్తే మనకు అందరికీ మంచిది. ఎందుకంటే అప్పుడు మేము ప్రవేశం కావాల్సి వస్తుంది, అప్పుడు మన ఎస్పీ గారిని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది, డిఎస్పీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది, కలెక్టర్ గారిని. ఫుల్ మెంబర్ వచ్చేసి ఇక్కడ మనకు రివ్యూ అనేది చేపట్టడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో వివిధ అంశాలు మన దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన విద్య అందించే విధంగా జిల్లా అధికారులందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన జిల్లాలో ఉన్న హాస్టల్స్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ ఇవన్నీ కూడా కన్సర్న్డ్ ఆఫీసర్స్ రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఈవినింగ్ అండ్ మార్నింగ్స్ ఎస్పెషల్లీ హాస్టల్స్లో ఫుడ్ ఏ విధంగా ఇస్తున్నారు, నాణ్యమైన ఫుడ్ ఇస్తున్నారా లేదా, స్టడీ అవర్స్లో టీచర్స్ వార్డెన్స్ అందుబాటులో ఉంటున్నారా లేదా, అండ్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళ మండలంలో ఉన్న హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీస్ అన్నీ కూడా రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయాలి. ఏమైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. అండ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏమున్నా, ఫుడ్ క్వాలిటీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, కిచెన్లో, డైనింగ్ హాల్లో హైజీన్ అన్నది మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేసి మంచి విద్య, మంచి భోజనం అందే విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే కొన్ని భూమి సమస్యలు కూడా ఇప్పుడు తెలియజేయడం జరిగింది. వాటికి సంబంధించి కన్సర్న్డ్ ఆర్టీఓస్ ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఏవైతే ఇష్యూస్ మన దృష్టికి తీసుకొచ్చారో అవన్నీ కూడా త్వరితగతిన న్యాయం చేసే విధంగా ఒక హ్యుమానిటేరియన్ అప్రోచ్తో మీరు ఇమీడియట్గా వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే సివిల్ రైట్స్ డే కొన్ని చోట్ల జరపట్లేదని కూడా మనకు కంప్లైంట్స్ చెప్పడం జరిగింది. సో అన్ని మండలాల్లో కూడా డివిజన్ లెవెల్లో కూడా కంపల్సరీ సివిల్ రైట్స్ డే అన్నది ప్రాపర్గా జరపాలి. ఉన్న సభ్యులందరికీ కూడా ఇంటిమేషన్ ఇస్తూ అక్కడ ఉన్న సమస్యలు తీర్చే విధంగా ఈ సివిల్ రైట్స్ డే అన్నది చేపట్టాల్సి ఉంటుంది. అలానే అట్రాసిటీ కేసెస్లో కాంపన్సేషన్ కోసం ఇమీడియట్గా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా ప్రాసెస్ చేసి ఫైనల్ స్టేజ్ వరకు కూడా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీంతో నేను సెలవు తీసుకుంటున్నాను.
ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శనివారం ఉదయం 6 గంటలకే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సూర్య తేజలతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. జోరు వానను సైతం లెక్క చేయకుండా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మంత్రి పెన్షన్ పంపిణీ చేస్తుండటంతో అటు పెన్షన్దారులు ఆనందం వ్యక్తం చేయగా ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రి నారాయణ పనితీరును మెచ్చుకుంటున్నారు. జోరు వానను సైతం లెక్క చేయకుండా ఇంటి వద్దకు వచ్చిన మంత్రిని లబ్ధిదారులు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్ నగదును అందుకుని అభినందనలు తెలియజేశారు. దీనికి లేవా? ఇది కూడా ప్రాబ్లం ఉంది. సార్ మీరు ఓకే సార్. అది పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఎడిట్ చేస్తాం. అదే పర్లేదు, అది ఆ పోర్టల్ ఓపెన్ 2-3 నెలల పాలసీ వస్తుంది. వచ్చిన తర్వాత టైం పడుతుంది, చేస్తాం. అదే గవర్నమెంట్ పాలసీ ఇస్తారు, వచ్చిన తర్వాత ఏం చేయాలి చేస్తాం. బాలకృష్ణ ఓకే ఓకే అమ్మా నువ్వు డ్రమ్ పక్కన సార్ అమ్మా సబ్సిడీగా అప్లై చేయలేదా? ఇస్తారు, ఇల్లు ఇస్తారు, తొందరలో ఇల్లు ఇస్తారు. ఇల్లు తొందరలో ఆగస్టు 31వ తేదీన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రామగుండంలో పర్యటించనున్నారు. ఏర్పాట్లలో భాగంగా గోదార్ఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో సభా ప్రాంగణానికి ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, వారితో పాటు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, ఐపీఎస్ పెద్దపల్లి డీసీపీ చేతన, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజ్, గోదార్ఖని ఏసీపీ ఎం శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగరపాలక, మేయర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా నాయకులు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసి ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా పూర్తిగా అవగాహన చేసుకొని ఖచ్చితంగా రామగుండాన్ని పూర్వవైభవం తీసుకురావాలి. రామగుండంలో 1:800 కట్టాలి. రామగుండంలో ఉన్నటువంటి రైతు ప్రాంతాల్లో సాగునీరు, తాగునీరు ఇవ్వాలి. గోదావరికని రామగుండం కార్పొరేషన్లో సింగరేణి ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించాలి. ఈ ప్రాంతాన్ని మెడికల్ హబ్తో పాటు బిజినెస్ హబ్గా ఈ ప్రాంతాన్ని మరొకసారి అన్ని రకాలుగా ఆదుకోవాలి, అభివృద్ధి చేయాలి. ఒక సంక్షేమ మాట ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినామో దాన్ని నిలుపుకోవడానికి ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో, మా నాయకుడు శ్రీధర్ బాబు గారి యొక్క ఆలోచనను, వారి యొక్క సహకారంతో మరి రేపు రామగుండానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు స్వయంగా వాళ్ళు పర్యవేక్షిస్తున్న సందర్భంగా యావత్ రామగుండం ప్రజలు, ఉత్తర తెలంగాణ పెద్దపల్లి జిల్లా పక్షాన వారికి ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం. వారి ప్రాంతంలో వచ్చే 1:800తో పాటు
పైలట్ ప్రాజెక్ట్గా OCP4 మూసిపోయేబడ్డ దాన్ని హైడల్ ప్రాజెక్ట్ కింద తీసుకురావడానికి ఒక ఆలోచనతో రామగుండం బాగుపడాలని ఉత్తర తెలంగాణలో ఒక పవర్ హబ్గా NTPC ద్వారా 300-800తో పాటు మరి 500 మెగావాట్స్ 190-800 మెగావాట్స్తో పాటు గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 100 కోట్లతో STP నిర్మించే కార్యక్రమానికి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించడానికి వస్తున్న నాయకునికి ఘన స్వాగతం పలకడానికి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.